ఏమండోయ్, ఈరోజు ఈ వీడియోలో మీ స్ట్రెస్ని పోగొట్టేటటువంటి చిట్టి పొట్టి పాపాయిల్ని మీకు చూపిస్తానండి. అదేనండి, ఓ అందమైన అక్వేరియంను చూపిస్తాను. ఆ అక్వేరియంలో ఉండేటటువంటి రంగురంగుల అందమైన చేపలను కూడా మీకు చూపిస్తానండి. అలాగే అక్వేరియాన్ని మనం ఎందుకు ఇంట్లో పెంచుకోవాలి, ఎలాంటి చేపలను పెంచుకోవాలి, ఇంకా అక్వేరియం పట్ల మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, అక్వేరియంని పెంచుకోవడం వల్ల మనకు కలిగే లాభాలు ఏంటి, వీటన్నిటిని కూడా ఈ వీడియోలో నేను మీకు వివరిస్తానండి. అంతేకాకుండా ఓ అందమైన అక్వేరియం మోడల్ను కూడా మీకు నేను చూపిస్తాను అనమాట. దాన్ని చూసి ఎవరైనా అక్వేరియం తయారు చేయించుకోవాలి అనుకుంటే ఆ విధంగా మీరు తయారు చేయించుకోవచ్చు అన్నమాట. ఈ రోజుల్లో పిల్లలు పెద్దలు అందరూ విపరీతమైన స్ట్రెస్కి గురవుతున్నారండి. ఆ స్ట్రెస్ బారి నుంచి బయటపడాలంటే అక్వేరియం ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ఉండాలి. మరి అక్వేరియం ఏంటో చూసేయండి. మరి ఏమండోయ్, కోవిడ్-19 మహమ్మారి ప్రపంచాన్ని గజగజా వణికిస్తున్నటువంటి సమయంలో మరి ఒంటరిగా ఉన్నటువంటి ప్రజలకి తోడై నీడై నిలబడింది ఏంటంటే అక్వేరియం అండి. ఆ సమయంలోనే ఈ అక్వేరియం కల్చర్ అనేది బాగా పెరిగిందనమాట. ఎందుకంటే అందరూ ఇంట్లో ఒంటరిగా ఉండేవారు, ఒకరితో ఒకరికి మాట్లాడుకునే కలుసుకునే సందర్భాలు లేవు కాబట్టి వాళ్ళ స్ట్రెస్ పోగొట్టుకోవడానికి, ఇంకా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఇంట్లో ఏర్పాటు చేసుకోవడానికి ప్రజలకి దొరికినటువంటి ఏకైక మార్గం ఈ అక్వేరియం పెంపకం అండి. అందుకే ఈ మధ్యకాలంలో అక్వేరియం కల్చర్ అనేది ఇళ్లల్లో చాలా బాగా పెరిగిపోయిందనమాట. ఇది అక్వేరియం అనేది ఇంటికి అందాన్ని ఇవ్వడం మాత్రమే కాదండి, మనకి ఇంట్లో చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేస్తుంది. అంతేకాకుండా మానసిక ప్రశాంతతను కూడా ఇస్తుందండి. ఇది నా మాట కాదండో, ఈ శాస్త్రవేత్తలు వాళ్ళ అధ్యయనాల్లో మనకు తెలియజేసినటువంటి విషయం అన్నమాట. ఇంకా సమ్మర్ వెకేషన్ వచ్చిందంటే పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎక్కువగా ఈ అక్వేరియంస్తోనే కాలం గడుపుతూ ఉన్నారండి. చిన్న చిన్న పట్టణాల్లో నగరాల్లో ఈ గృహ అక్వేరియంకి సంబంధించినటువంటి రకరకాల ఫిష్ వెరైటీలు మనకి సందడి చేస్తున్నాయి అన్నమాట. మరి ఈ చేపల్లో రకాలు ఏంటంటే గుప్పి, బెట్ట, నియాన్, టెట్రా, కార్డినల్ టెట్రా, గోల్డ్ ఫిష్, కాయి, ఫ్లవర్ హార్న్, ఇలా రకరకాల చేపల్ని ఎక్కువగా అక్వేరియంలో పెంచుతూ ఉంటారండి. ఈ చేపలన్నీ కూడా ఇప్పుడు నేను పేర్లు చెప్పాను కదండి, ఆ చేపలన్నీ కూడా అందమైన రంగులతోటి ఆకారాలతోటి చక్కగా చూసేవారిని ముచ్చట గొలుపుతూ ఆకర్షించే విధంగా ఉంటాయి అన్నమాట. మీరు ఏ సిటీకి వెళ్ళినా కానీ, హైదరాబాద్ కావచ్చు, ఇంకా వరంగల్ కావచ్చు, ఎక్కడైనా సరే చిన్న నగరం అయినా సరే ప్రతి చోట కూడా అక్వేరియంకి సంబంధించినటువంటి స్ట్రీట్స్ అనేవి, షాప్స్ అనేవి తప్పనిసరిగా ఉంటున్నాయండి. అక్వేరియంకి సంబంధించిన ప్రత్యేకమైన బజార్లు కూడా ఉంటాయి అన్నమాట. మనం ఇంట్లో అక్వేరియం ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటే కనుక ఆన్లైన్ స్టోర్స్ కూడా మనకు అందుబాటులో ఉంటాయండి. కాబట్టి మనకి నచ్చిన విధంగా రకరకాలైన చేపలు కావచ్చు, అక్వేరియంకి సంబంధించిన ట్యాంక్స్ కావచ్చు, ఇంకా ఆక్వాటిక్ ప్లాంట్స్ కావచ్చు, ఇంకా ఇందులో ఉండేటటువంటి చేపలకు అవసరమైన ఫుడ్ కావచ్చు, ఈ అక్వేరియంలకు సంబంధించిన ఫిల్టర్స్ కావచ్చు, ఇంకా వీటి అందాన్ని పెంచడానికి అనేక రకాలైనటువంటి ఇతర ఉపకరణాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఇంటికే డెలివరీ చేసేస్తారండి. కాబట్టి ఓపిక ఉన్నవాళ్ళు అక్వేరియం బజార్కి వెళ్ళి, అక్వేరియంస్ ఉన్న షాప్కి వెళ్ళి అక్వేరియంని మనం కొనుక్కు తెచ్చుకుని ఏర్పాటు చేసుకోవచ్చు. లేదు ఈ ఎండల్లో మేము తిరగలేము అనుకుంటే కనుక ఆన్లైన్ షాపింగ్ చేసి ఇంటికే మనం హోమ్ డెలివరీ తీసుకోవచ్చండి. ఇకపోతే ఈ అక్వేరియంకు ఉపయోగించేటటువంటి అవసరమైనటువంటి చిన్న చిన్న ట్యాంకులు, అంటే 5 నుంచి 10 లీటర్ల ఆ ట్యాంకులు 1000 రూపాయల నుంచి మొదలవుతాయండి. అంటే మనకు 1000 రూపాయల నుండి అందుబాటులో ఉంటాయి అన్నమాట. మీడియం సైజులో ఉండేటటువంటి ట్యాంక్స్ అయితే, అంటే 20 నుంచి 50 లీటర్లు పట్టేవి అయితే కనుక 2000 రూపాయల నుంచి 5000 రూపాయల వరకు ఉంటాయండి. కానీ పెద్ద సైజు ట్యాంకులు కావాలి మాకు, 60 లీటర్లు పైగా వాటర్ పట్టాలి అనుకుంటే కనుక అలాంటివి 6000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు మనకు అందుబాటులో ఉంటాయండి. ఇకపోతే చేపలు కావాలి అనుకునేవాళ్ళు గుప్పి, టెట్రా,
ఇలాంటి చేపల్ని, ఇంకా ఈ మనకి అందుబాటులో ఉండే ధరల్లోనే ఇవి ఉంటాయండి. 30 రూపాయల నుంచి 100 రూపాయల వరకు ఉంటాయి అన్నమాట. అయితే బెట్టాకాయ్ ఇవి స్పెషల్ చేపలు అనమాట. ఇవి మాత్రం కొనుక్కోవాలి అంటే 100 రూపాయల నుంచి 500 రూపాయల వరకు మనకు అందుబాటులో ఉంటాయండి. ఇంకా అక్వేరియంకి సంబంధించినటువంటి ఫిల్టర్లు కావచ్చు, హీటర్లు కావచ్చు, దీనికి అవసరమైనటువంటి ఉపకరణాలు, ఇంకా దీనికి కావాల్సినటువంటి లైటింగ్ కావచ్చు, డెకరేషన్ వస్తువులు కావచ్చు, ఇవన్నీ మనం కొనుక్కోవాలంటే 500 రూపాయల నుంచి 2000 రూపాయల వరకు మనకి ఖర్చు అవుతాయి అన్నమాట. ఇకపోతే ఈ అక్వేరియంలో పెంచేటటువంటి ఫిష్ వెరైటీలు, వాటి ప్రత్యేకతలు ఏంటంటే, మొదటిది గప్పీస్ అండి. అక్వేరియంలో ప్రతి ఒక్కరు కూడా ఈ గప్పీస్ చేపని తప్పనిసరిగా పెంచుతారనమాట. ఎందుకంటే ఇది చాలా తక్కువ రేటు ఉంటుంది, ఇంకా చాలా చిన్నగా ఉండి రంగురంగుల కలర్స్లో ఇవి మనకు దొరుకుతాయి అన్నమాట. దీని స్పెషాలిటీ ఏంటంటే, వీటిని సంరక్షించడం చాలా ఈజీ అండి. అంటే అక్వేరియం కొత్తగా ఏర్పాటు చేసుకున్న వాళ్ళు కూడా చాలా ఈజీగా వీటిని మెయింటైన్ చేయొచ్చు అనమాట. వీటిని సులభంగా పెంచవచ్చు అనమాట. అందుకే అక్వేరియం పెంచాలి అనుకునే వాళ్ళు తప్పకుండా గప్పీస్ అనేటటువంటి చేపను కొనుక్కోవాలన్నమాట. తర్వాత రెండవ చేప ఏంటంటే మోల్లీస్ అండి. ఈ చేపలు ఎలా ఉంటాయంటే, చాలా శాంత స్వభావం కలిగి ఉంటాయన్నమాట. చాలా తక్కువ రేట్లోనే ఇవి మనకు దొరుకుతాయండి. ఇంకా స్వీట్ వాటర్కి, ఇంకా స్వల్ప ఉష్ణోగ్రత మార్పులకు కూడా తట్టుకునే విధంగా ఈ చేపలు ఉంటాయన్నమాట. తర్వాత చేప ఏంటంటే ప్లాటీస్ అండి. ఈ చేపని పిల్లలు చాలా ఇష్టపడతారండి. పిల్లలకి ఇష్టమైన చేపలు అనమాట. కాబట్టి ఇవి కూడా చాలా కలర్స్లో దొరుకుతాయి కాబట్టి వీటిని కూడా మనం కొనుక్కొని పెంచుకోవచ్చండి. తర్వాత గోల్డ్ ఫిష్ అండి. శతాబ్దాలుగా ఆదరణ పొందుతున్నటువంటి చేపల్లో ఈ గోల్డ్ ఫిష్ ఒకటనమాట. ఇది కొంచెం ఎక్కువ స్థలం, అంటే పెద్ద ట్యాంకుల్లో పెంచడానికి అనువుగా ఉంటుందన్నమాట. ఈ చేపను పెంచాలంటే దీని మెయింటెనెన్స్ చాలా కష్టం అండి. ఆ ట్యాంక్ ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. దీనికి ప్రత్యేకమైనటువంటి ఆహారం, ప్రత్యేకంగా సమయం కేటాయించడం అనేది అవసరం అన్నమాట. తర్వాత రకం చేపలు ఏంటంటే టెట్రాస్ అండి. ఇవి ఏంటంటే గుంపులుగా తిరిగేటటువంటి చేపలు అనమాట. నియాను, టెట్రాస్ వంటి జాతులు చాలా ఫేమస్ అనమాట. వీటికి సాఫ్ట్ వాటర్ సరిపోతుంది, ఇంకా ఉష్ణోగ్రత కూడా మామూలుగా ఉంటే ఇవి చక్కగా బతికేస్తాయండి. తర్వాత చేప ఏంటంటే ఏంజల్ ఫిష్ అనమాట. ఇది ఒక ప్రత్యేకమైన ఆకారంతో ఉంటాయి, గుంపులుగా స్వేచ్ఛగా తిరుగుతాయి అనమాట. సాఫ్ట్ వాటర్ అయినా సరే ఆ ట్యాంకులో చక్కగా మిగిలిన చేపలతోటి కలిసిపోయి స్నేహ స్వభావం కలిగి చక్కగా అన్నిటితో కలిసి తిరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ చేపలను కూడా మనం చాలా ఈజీగా పెంచుకోవచ్చండి. అయితే బెట్టా ఫిష్ అనేది ఏంటంటే, అందమైన రెక్కలు ఉంటాయి, ప్రకాశవంతమైన రంగులు ఉంటాయి, చురుకైన స్వభావం ఉంటుంది, దానికి చాలా యాక్టివ్గా ఉంటుందన్నమాట. కాబట్టి దీన్ని ఈజీగా మనం పెంచుకోవచ్చండి. అలాగే సియామ్ ఫైటింగ్ ఫిష్ కూడా చాలా ఫేమస్ చేప అన్నమాట. అయితే ఈ సియామ్ ఫైటింగ్ ఫిష్ కూడా చాలా ఫేమస్ అండి. ఈ చేపలు మరి సిటీల్లో అయితే తప్పనిసరిగా అక్వేరియంలో ప్రధాన ఆకర్షణగా పెంచుతూ ఉంటారనమాట. ఈ బెట్టా చేపలు థాయిలాండ్, కంబోడియా ఇలాంటి ఆసియన్ దేశాలకి చెందినవన్నమాట. అయితే ఈ మగ బెట్టాలు ఏం చేస్తాయంటే, తమ ప్రదేశాన్ని రక్షించుకునేందుకు ఇతర మగ చేపలపై దాడికి వెళ్తాయండి. అందువల్ల ఒక ట్యాంకులో ఒక్క మగ బెట్టా చేపను మాత్రమే ఉంచుకోవాలన్నమాట. దీన్ని పెంచడానికి కనీసం 5 లీటర్ల నీటి సామర్థ్యం ఉండేటటువంటి ట్యాంక్ అవసరం అవుతుందండి. చిన్న గాజు గిన్నెల్లో కూడా, గాలి పంపు, హీటర్ కలిగినటువంటి చిన్న ట్యాంకుల్లో కూడా దీన్ని ఈజీగా పెంచుకోవచ్చు అనమాట. అయితే ఈ బెట్టా చేపలు ఏంటంటే 24 డిగ్రీల సెల్సియస్ నుంచి 28 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో ఇవి జీవిస్తాయి అన్నమాట. వీటికి ప్రత్యేకమైన బెట్టా పెల్లెట్స్, అకేషనల్ బ్లడ్ వామ్స్ లేదా బ్రెయిన్ స్ట్రిమ్స్ ఇలాంటివి రోజుకి 2 సార్లు ఆహారంగా ఇవ్వాలండి. ఇవి బ్లూ కలరు, రెడ్, వైటు, పర్పులు, మెటాలిక్ షేడ్స్లో మనకు దొరుకుతాయి అన్నమాట. అలాగే హాఫ్ మూను, క్రౌన్ టైలు, ప్లాకాటు వంటి రెక్కల ఆకారాల్లో కూడా మనకు దొరుకుతాయండి. అయితే మనం అక్వేరియం చక్కగా మెయింటైన్ చేయాలంటే తెలుసుకోవాల్సినటువంటి విషయాలు కొన్ని తప్పనిసరిగా ఉన్నాయన్నమాట. వాటిని ఫాలో అవ్వాలి. ఎందుకంటే ప్రతి చేపకి తనదైన ప్రత్యేక అవసరాలు ఉంటాయి అనేది ముందుగా మనం తెలుసుకోవాలన్నమాట. అందుకని మనం ఫిష్ ట్యాంకులో వేసేటటువంటి చేపల రకాలను బట్టి ఏ చేప ఏ రకానికి చెందింది, దాని ఆహారపు అలవాట్లు ఏంటి, ఎలాంటి వాతావరణంలో అది బతుకుతుంది అనేటటువంటి అవగాహన, వాటి గురించి అవగాహన, ఆహారం, నీటి శుభ్రత, pH స్థాయి ఇలాంటి అంశాల గురించి అవగాహన తెచ్చుకోవాలి. వాటి పట్ల తప్పనిసరిగా శ్రద్ధ వహించాలన్నమాట. మొదటిసారిగా చేపలు పెంచేవాళ్ళు గప్పీస్ లేదా ప్లాటీస్ తోటి ప్రారంభించడం మంచిదండి.
ఇంకా ఆన్లైన్ ఆర్డర్ చేయడానికి ముందు స్టోర్ గురించినటువంటి రివ్యూలు, రేటింగ్స్ తప్పనిసరిగా మనం పరిశీలించుకోవాలన్నమాట. అలాగే చేపల ఆరోగ్యాన్ని నిర్ధారించేందుకు స్టోర్ నుంచి ఆరోగ్య సర్టిఫికెట్లు లేదా గ్యారంటీలు ఉన్నాయేమో కూడా చూసి తీసుకోవాలన్నమాట. అలాగే అక్వేరియం నిర్వహణకు సంబంధించినటువంటి సూచనలు కావచ్చు, మార్గదర్శకాలు కావచ్చు స్టోర్ నుంచి మనం పొందగలగాలండి. అలా చేస్తే కనుక చాలా మంచిదన్నమాట. ఇంకా ప్రస్తుతం ట్యాంకులు శుభ్రపరిచేందుకు, హానికరమైన వ్యర్థాలను తినేసేందుకు ప్రత్యేకంగా పలు రకాలైనటువంటి ఫిష్లు కూడా అందుబాటులోకి వచ్చాయండి. అలాంటి వాటి గురించి కూడా తెలుసుకుని వాటిని మనం ఫిష్ ట్యాంక్లోకి తెచ్చుకోవాలన్నమాట. ఇంకా ఒకవేళ మనకి ఈ ఫిష్ ట్యాంకు, అక్వేరియం నిర్వహించడం అనేది కష్టం అనిపిస్తే కొద్ది రోజులు మనకు అలవాటు అయ్యేంత వరకు మరి అక్వేరియం నిర్వాహకులు ఉంటారు కదండి, వాటిని మెయింటైన్ చేసేవాళ్ళు, వాళ్ళని ఇంటికి తెచ్చుకుని వాళ్ళ ద్వారా మనం దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి అనేది చక్కగా నేర్చుకోవాలన్నమాట. కొద్ది రోజులు మనం చూస్తే కనుక మనకు అలవాటు అయిపోతుంది అనమాట. మరి అక్వేరియంని కనుక మనం ఇంట్లో పెంచుకుంటే ముందు మన ఇంటికి అందాన్ని ఇస్తుందండి. రెండవది ఏంటంటే ఇది కూడా ఒక పెంపుడు జంతువులే కాబట్టి, పెంపుడు జీవులే కాబట్టి మనకి ఎంతో పుణ్యం వస్తుందన్నమాట. చేపలకు ఆహారం వేయడం వల్ల ఒక జీవిని నేను పెంచుతున్నాను, ఆహారం ఇస్తున్నాను అనేటటువంటి సంతృప్తి మన మనసుకి లభిస్తుందన్నమాట. తర్వాత ఏంటి, ఈ కదులుతున్నటువంటి జీవరాశిని చూడడం వల్ల, ఈ నీటిని చూడడం వల్ల మనసుకి స్ట్రెస్ అనేది పోతుందండి. ఒత్తిడి అనేది పోయి చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇంట్లో వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే చేపలంటే ఇష్టపడని వాళ్ళు, నీళ్ళంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరండి. పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఇష్టపడతారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ఇంట్లో అక్వేరియంని ఏర్పాటు చేసుకోండి. నేను మీకు ఇప్పుడు చూపించాను కదండి, ఇది నేను చూపించిన అక్వేరియం ఏంటంటే డబుల్ అక్వేరియం అన్నమాట. పైన ఉంటుంది, కింద కూడా ట్యాంక్ ఉంటుంది అనమాట. పైన ఒక ట్యాంక్ ఉంటుంది, కింద ఒక ట్యాంక్ ఉంటుంది అనమాట. కాబట్టి తప్పనిసరిగా అందరూ ఇంట్లో అక్వేరియంని పెంచుకోండి. ఈ అక్వేరియం పెంచడం అనేది కేవలం ఇంటి అలంకరణలో భాగం మాత్రమే కాదండి, అది వాస్తు ప్రకారం కూడా మంచిదన్నమాట. ఇంకా శ్రేయస్సుకి, శాంతికి కూడా ఇది గుర్తు అనమాట. అక్వేరియంని మనం చూడడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటుందండి. ఈ అక్వేరియంలో ఉన్నటువంటి నీటిని కూడా క్రమం తప్పకుండా మార్చి శుభ్రం చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మురికి నీరు అనేది ఇంటికి మంచిది కాదు, అక్వేరియంలో ఉన్న చేపలకి మంచిది కాదండి. అదేవిధంగా చేపలకి తగినంత ఆక్సిజన్ లభించేలాగా ఎయిర్ పంపును కూడా మనం ఉపయోగించాలన్నమాట. అలాగే వాటికి అవసరమైన సమతుల్యమైనటువంటి ఆహారాన్ని కూడా మనం ఇవ్వాలన్నమాట. ఈ జాగ్రత్తలు కనుక మనం తీసుకుంటే చాలా ఈజీగా ఇంట్లోనే ప్రతి ఒక్కరు కూడా అక్వేరియంని పెంచుకోవచ్చండి. ఈ మధ్యకాలంలో ఎవరు ఇల్లు కట్టుకున్నా, కొత్త ఇల్లు కట్టుకున్నా ఈ అక్వేరియంస్ని గిఫ్ట్గా ఇస్తున్నారు, బహుమతిగా ఇవ్వడం, లేదంటే వాళ్ళే ఇంట్లో అక్వేరియంస్ని పెంచుకోవడం అనేటటువంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకుంటున్నారనమాట. ఇంకా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే కనుక, ఇప్పుడు మనం కుక్కలను పెంచుతున్నాం అనుకోండి, లేదంటే ఇంకా ఏదైనా జీవరాశిని పెంచేటప్పుడు అవి కరుస్తాయేమో అన్నటువంటి భయం ఉంటుంది. కానీ అక్వేరియంలో ఉన్నటువంటి చేపల వల్ల ఎలాంటి హాని జరగదండి. కాబట్టి వేసవికాలం సెలవుల్లో ఒక అక్వేరియం తెచ్చిపెట్టుకుని పిల్లలతోటి ప్రతిరోజు వాటిని కాసేపు చూస్తూ గడపమని అనడం, తర్వాత ఆ చేపల గురించి వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇంకా వాటికి ఫుడ్ ఇచ్చేటట్టు చేయడం, ఆ విధంగా చేస్తే కనుక పిల్లలు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇంకా ఒక బతికున్నటువంటి ఇలాంటి జీవరాశిని పెంచడానికి చిన్నపిల్లలు చాలా ఇష్టపడతారండి. పెంపుడు జంతువులను పెంచుకోవాలని, ఏదో ఒక జీవరాశిని పెంచాలని వాళ్ళకి చాలా కోరికగా ఉంటుందన్నమాట. కాబట్టి పిల్లలకి తప్పనిసరిగా అక్వేరియంని ఎలా మెయింటైన్ చేయాలి, వాటికి ఆహారం ఏ విధంగా ఇవ్వాలి, వాటిని ఏ విధంగా చూసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఇవన్నీ కూడా ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకి తప్పనిసరిగా నేర్పించండి. అలా నేర్పించడం వల్ల వాళ్ళకి స్ట్రెస్ పోతుంది, సంతోషంగా ఉంటారు, మెమరీ పవర్ కూడా పెరుగుతుందన్నమాట. చూశారు కదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.